బెంగాల్‌లో శరవేగంగా మమతా బెనర్జీది ఎంత దరిద్రపు పనులు చేసిందంటే, ఆవిడ అక్కడ మధ్యాహ్న భోజనం పెడితే మోడీకి పేరొస్తది. కాబట్టి చేయకూడదు. ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే మోడీకి పేరొస్తది. కాబట్టి చేయకూడదు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి గుణం. అక్కడ ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వరకు వాడేసి, తను సంక్షేమ పథకాలు తన పేరు మాత్రం ఉండాలని 15 ఏళ్ల దరిద్రం ఆవిడకి శాపమైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లిస్తే మోడీ పేరు తెలుసుకుంటారు. కాబట్టి ఇళ్ళివ్వకూడదు. ఇలాంటి దరిద్రం. ఇప్పుడు ఉచిత ఇళ్ళు కట్టిచ్చిస్తున్నారు. ఉచిత కొళాయి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే అక్కడ అన్ని కేంద్ర పథకాలు చకచక ఆయుష్మాన్ భారత్ నడుస్తోంది. శరవేగంగా కేంద్ర ప్రభుత్వపు పథకాలతో అద్భుతమైనటువంటి సంక్షేమం ప్రజలకి నేరుగా అందుతుంది. దాన్ని ఇప్పుడు నాశనం చేసిన మమతా బెనర్జీని పక్కన పెట్టి చకచకా జరుగుతుంది. ఇంకో పక్కన సరిహద్దు ప్రాంతాలలో ఓ పక్కన ఎయిర్ బేసులు పెట్టుకోవడానికి, అట్లాగే సైనిక బేసులు పెట్టుకోవడానికి, అట్లాగే బీఎస్ఎఫ్‌కి కావాల్సిన స్థావరాలకి స్థలం ఇవ్వడమే కాకుండా, శరవేగంగా జరుగుతున్నది కళ్యాణి కోల్కతా దగ్గరలో 1000-1500 ఎకరాల్లో అతి పెద్దదైనటువంటి ఎయిర్‌పోర్ట్ కట్టబోతున్నారు. ఇది ట్రాన్సిట్ పాయింట్‌గా కూడా ఓ పక్కన షిప్స్ అక్కడ ట్రాన్సిట్ అవుతుంటాయి. అట్లాంటిదే ఇది కూడా చేయబోతున్నారు. 55,000 మంది పాసెంజర్స్ పర్ డే మూవ్ అవుతారన్నటువంటిది అంచనా వేస్తున్నారు.